ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్‌ని, ప్రతి అప్డేట్‌ని మనం అందిస్తూ ఉన్నాం సార్. దాంతో పాటు మనం గోల్డ్‌లో మాట్లాడుకుంటే చాలా డెప్త్‌గా కూడా వెళ్ళాం. అండ్ రీసెంట్‌గానే 24 క్యారెట్ కే అంటే ఏంటి? అండ్ దాంతో పాటు 22 కే అంటే ఏంటి? అండ్ 18 కే ఎస్పెషల్లీ. దాంతో పాటు మీరు హాల్‌మార్క్ నెంబరు, యూఐడీ నెంబర్ కూడా స్పెసిఫిక్‌గా ఎందుకు మెన్షన్ చేస్తున్నారు? దాని ప్యూరిటీ ఏ విధంగా తెలుసుకోవాలి అన్న విషయాలు కూడా మీరు చెప్పడం జరిగింది సార్. కరెక్ట్. అండ్ అందులో 24 క్యారెట్ 999 అని చెప్పారు సార్. అండ్ 22 క్యారెట్ వచ్చేసి 916 అని. అండ్ ఇప్పుడు మనం 18 కే అంటే దాని ప్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? దాని ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ దానికి వచ్చిన నెంబర్ ఏంటి? ఆ యూఐడీ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎంత ఉండాలి? అది ఏ విధంగా తెలుసుకోవాలి సార్? చాలా పెద్ద ప్రశ్న. సో ఆఫ్ కోర్స్ గోల్డ్ గురించి కాబట్టి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అవును. అండ్ మనం చాలా క్షుణ్ణంగా మైక్రో లెవెల్లోకి వెళ్ళేసేసి ప్రతి చిన్న చిన్న Yes. పదాన్ని మనకు చూసిన ప్రేక్షకులకి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, అవును. ఎడ్యుకేట్ చేస్తాం. ట్రూ. నేను నిజంగా అంటున్నాను, నాకు మన ప్రేక్షకులు ఒక్కసారి షాప్కి వెళ్ళిన తర్వాత కొనే సమయంలో మీరు ఇలాంటి ప్రశ్నలు అడిగేసేసి దాన్ని లైవ్ వీడియో, దాన్ని ఫోటోగ్రాఫ్ అన్న కనీసం కామెంట్లో షేర్ చేయమని చెప్తాను. డెఫినెట్‌గా కుదిరితే ఒక వీడియో కూడా మాకు పంపిస్తే అది మేము ప్లే ఇన్ఫాక్ట్ మేము ప్లే కూడా చేస్తాము. అంటే మా ప్రయత్నం ఫలించింది. ఎస్. మీరు అక్కడికి వెళ్ళి అడగకుండా మీకే ఆ నాలెడ్జ్ ఉంది అనేది ఎడ్యుకేట్ చేయడమే మా ఇనిషియేటివ్. ఎగ్జాక్ట్లీ. అండ్ షాప్కి వెళ్ళిన తర్వాత మీరు షాప్ అన్ని ఇవన్నీ ప్రశ్నలు అడగాలి. అడిగిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేసేసి, సార్ మా కస్టమర్ ఇంత ఎడ్యుకేట్ అయితే మాకే మంచిది సార్, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం వేస్ట్ అవ్వదు. అవునవును సార్. సో అది తప్పకుండా మీరు చేస్తారని చెప్పి ఆ నమ్మకంతో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, గోల్డ్ ఈజ్ ఆల్వేస్ ప్రెషియస్ అండి. బంగారము నిజంగా అది ఒక యాడ్ చేస్తుంది, వాల్యూని యాడ్ చేస్తుంది, పర్సనాలిటీని ఎలివేట్ చేస్తుంది. ట్రూ. సో గోల్డ్ ఫ్యాషన్ జ్యువెలరీ ఎంత వచ్చినా కానీ గోల్డ్ని రీప్లేస్ చేయలేదు. అవును. అందుకే కదా గోల్డ్ 100 రూపాయల నుంచో, 10 రూపాయల నుంచో, ₹1 నుంచో 75,000 వరకు రావడం జరిగింది. ఇంటర్నేషనల్ కరెన్సీ డాలర్లో మాత్రం ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉందండి. బంగారం ఆల్ టైమ్ హైలో ఉంది. సో గోల్డ్లో చిన్న పెద్ద ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి, పడిపోవడం, పెరిగిపోవడం, కానీ ఎక్కువ మటుకు పెరిగిపోవడమే అంటూ జరుగుతూ ఉంటుంది. బికాస్ గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్. మీరు రియల్ ఎస్టేట్ అన్నా, ఇంకోటన్నా అన్ని పక్కన పెట్టండి, గోల్డ్ ఈజ్ ద సేఫెస్ట్. ఎప్పటి కూడా అరగదు, తరగదు. సో దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటామంటే రెగ్యులర్గా, దీనికి ఉన్న కల్చర్ సెంటిమెంట్ మన ఇండియాకి. ప్రతి ఫ్యామిలీలో కల్చర్తో ఆ సెంటిమెంట్ ఉంది. ఏ కమ్యూనిటీ వాళ్ళైనా కానివ్వండి, అందరికీ బంగారం అంటే అదొక క్రేజ్. అదే విధంగా పాప పుట్టినా, బాబు పుట్టినా, ఒక అమ్మాయిని ఇంటికి పంపిస్తున్నా కూడా బంగారం పంపిస్తూ ఉంటాం, బంగారం ఇస్తూ ఉంటాం. అబ్సల్యూట్లీ. అదొక ట్రెడిషన్. ఇంకా ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్ ఇన్ఫాక్ట్ నిజంగా. ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ ట్రెడిషన్ అండి. మన ఇండియాలో, మన భారతదేశంలో ఉన్న గొప్పతనం అదే. సో బంగారం లేనిది ఏ ఫంక్షన్ లేదు, ఏ మనిషికి ఆ ఘనత అనేది రాదు. సో లెట్ మీ టాక్ అబౌట్ 18 క్యారెట్ గోల్డ్. మీరు అడిగినట్టుగా మనం 24 క్యారెట్ గురించి ఒక ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ చేసాము, 22 క్యారెట్ గురించి చేసాము, 916 అంటే ఏంటి నేర్పించాము. చూడండి ఆ వీడియోస్ కూడా. 18 క్యారెట్కి వచ్చాము ఇప్పుడు. సో 18K అంటే ఏంటి, దాంట్లో అలాంటి మనము ప్రిఫర్ చేస్తే ఆభరణాలు మనకు ఎలాంటి కైండ్ ఆఫ్ లాభం ఉంటుంది. అండ్ 18 క్యారెట్ పక్కన కూడా ఏదైనా నంబర్ ఉంటుందా? ఎట్లాగైతే మీరు 22K కి 916 ఉంటే అది ప్యూరిటీ అని చెప్పారు. ఇప్పుడు 18K కి ఎంత నెంబర్ ఉండాలి సార్? 750. ఓహో, అంటే 750 ఇండికేట్స్ 18K. ఎగ్జాక్ట్లీ. అది ఎలా వచ్చింది, క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అంటే, 18 క్యారెట్ గోల్డ్ అంటే మీరు తీసుకుంటున్న ఆభరణంలో 22 క్యారెట్ గోల్డ్తో ఆభరణాలు అయితే ఉండవు. సో ఓన్లీ 22 క్యారెట్ గోల్డ్ లో ఉంటాయి. ఇక లేకపోతే దాని కింద క్యారెట్ లోనే ఉంటుంది మీకు. సో 18 క్యారెట్ గోల్డ్ లో మీకు 750 ఎందుకు వచ్చిందంటే, బంగారు ఆభరణము, అది రింగ్ కావచ్చు, ఒక బ్యాంగిలే కావచ్చు, ఏమన్నా అవ్వచ్చు. అంటే 750 అంటే అందులో 75% ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంది. ఓకేనా? 100% మీరు తీసుకుంటే అందులో 75%. ఎగ్జాక్ట్లీ. లేదా 1000% తీసుకున్నా గానీ 750 అనుకుందాం. రిమైనింగ్ ఏంటి సార్? ఇంతకు ముందు మీరు మనకి 916 22 క్యారెట్ బంగారం చెప్పినప్పుడు వేరే మెటల్స్ కూడా ఇందులో యాడ్ అయ్యాయని చెప్పారు. అండ్ అదే విధంగా 75% ఇప్పుడు మనకి ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంటే రిమైనింగ్. అబ్సల్యూట్లీ, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రిమైనింగ్ మెటల్స్ ఏవైతే కొద్దిగా యాడ్ చేస్తారు కదా, అది మీ ఆ స్ట్రెంగ్త్ని పెంచడానికి మీరు కొంటున్న ఆభరణంలో. అంటే
గోల్డ్ ప్యూరిటీ తగ్గుతున్న కొద్దీ మీకు స్ట్రెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటుంది ఆభరణంలో, అది మీరు గుర్తించాలి. అండ్ ఇట్ బికమ్స్ అఫోర్డబుల్ అనమాట, మీకు చాలా ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు. 22 క్యారెట్ గోల్స్ మీకు 69,000 లేదా 70,000 ఉంటే మీకు ఇది 65,000 లేదా ఇంకా దానికంటే తక్కువ రేట్లో ఉంటుంది, మీకు 60,000లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రైసెస్ కుడ్ వేరీ. అయితే 75% ప్యూరిటీ ఉన్న గోల్డ్ లో మీకు సిల్వర్, మిగతా 25%లో కాపర్ అండ్ నికెల్, ఈ Okay. 3 లేదా మూడిట్లో ఏదో 2 ఆర్ ఏదో Add ఒకటన్నా అయ్యి ఉంటుంది. ఎక్కువగా యాడ్ అయ్యి మీరు కొంటున్న ఆభరణాన్ని స్ట్రాంగ్ గా చేసి పెడతాయన్నమాట, ఎప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉంటాయి. ఓకేనా, దట్ ఈస్ వన్ బ్యూటీ. నౌ కమింగ్ టు ది BIS లోగో, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళది ఒక ట్రయాంగిల్ షేప్ లో మీకు హాల్ మార్క్ లోగో ఉంటుంది. అండ్ మీరు అడిగినట్లుగానే HUID అంటే ఏంటి, ఆ 6 డిజిట్ నంబర్స్ ఉంటాయి, అది మనకు ఎలా పనికి వస్తుంది, మనకు అలా ఎలాంటి కైండ్ ఆఫ్ లాభాన్ని చేకూరుస్తుంది. ఐల్ టెల్ యూ దాట్. HUID అంటే హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఓకేనా, సో HUID అంటారు. సో HUIDలో మీకు 6 డిజిట్స్ నంబర్స్ ఉంటాయి. ఆల్ఫా న్యూమరిక్ అంటారు. ఆల్ఫా అండ్ న్యూమరిక్ అంటే ఏంటిదంటే, ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్, న్యూమరిక్ అంటే నంబర్స్. సో ఆల్ఫా అంటే 6 డిజిట్లలో 2 నుంచి 3 మీకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, 2 నుంచి 3 మీకు నంబర్స్ ఉంటాయి అనమాట. అది దేనికోసం, మీరు కొంటున్న బంగారము అది దొంగలించబడిందా, ఒక షాప్ నుంచి మీరు కొంటున్నది మీకు తెలియదు, లేదంటే నిజంగానే దానిపైన ఉన్న ఆభరణంలో ఉన్న ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ నిజమైందా లేదంటే ఫేక్ నంబరా, అది కూడా మీకు తెలియదు. అది ఎంత ప్యూర్గా ఉన్నదో అన్న విషయం మీకు తెలియాలి అంటే కూడా ఒక మనిషి ఏదైనా చెప్పచ్చు, అబద్ధాలు చెప్తాడా నిజం చెప్తాడా, అందరు అబద్ధాలు చెప్తారని చెప్పి నేను చెప్పను, ఒక సేల్స్ పర్సన్, బట్ నిజమే చెప్తున్నారేమో, అయినా కానీ ఎందుకు నమ్మాలి, 6 డిజిట్ నెంబర్ ఉంది కదా. BIS కేర్ యాప్ అని గూగుల్ ప్లే స్టోర్లో వెళ్తే మీకు ఆ యాప్ ఉంటుంది. ఆ యాప్ గురించి కూడా నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేయబోతున్నాను. సో ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని షాప్కి వెళ్ళిన తర్వాత ఆ నంబర్ అందులో మీరు టైప్ చేస్తే ఆ ఆభరణం పేరేంటి, అందులో ఎంత ప్యూరిటీ ఉంది, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయబడింది, దాని పూర్తి జన్మ నుంచి మీకు అమ్మబడేదాకా డీటెయిల్స్ అన్నీ అక్కడ యాప్లో కనిపిస్తాయి. అంటే మీరు ఒక్కసారి ఇక్కడ క్రాస్ వెరిఫై చేసుకున్నాక మీరు కొనుక్కుంటే మీకు ఎలాంటి ధోకా ఉండదు, ఎలాంటి కష్టాలు ఉండవు, అండ్ ఎలాంటి నష్టాలు కూడా ఉండవు. ఎందుకంటే బంగారం అంటే చాలా జాగ్రత్త పడాలండి, ఎందుకంటే ముందే దొంగలు కాసుకొని కూర్చొని ఉన్నారు. పైగా ఎలాంటి షాప్లో మీరు కొంటానన్నది కూడా పెద్ద ప్రశ్నే. ఎంత పెద్ద బ్రాండ్ అయినా, ఎంత చిన్న షాప్ అయినా ఇంపార్టెంట్ కాదు, మనకు ప్యూరిటీ కావాలి. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నన్ను అడగమని చెప్తాను శిరీష ఎప్పుడైనా. సో మరి ఇంత డీటెయిల్డ్ గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్స్ సార్. దాంతో పాటు ఇలా గోల్డ్ గురించి క్లియర్ గా ఎవరికైనా తెలుసుకొని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో ఎవరైనా పెట్టాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళకి మీ గైడెన్స్ కావాలి అన్న, అప్పుల నుంచి బయట పడాలి అనుకునే వాళ్ళు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? మీరు ప్రత్యేకంగా ఇలా గోల్డ్ గురించి కూడా అడిగారు, అండ్ ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కూడా అడిగారు. సో అప్రోచ్ అవ్వడానికి ఒకటే ఒక దారి ఉందండి, అది మీకు కావాల్సిన మాస్టర్ క్లాస్. అంటే గోల్డ్ ట్రేడర్స్ ఉంటారు, గోల్డ్ బిజినెస్ మన్స్ ఉంటారు, గోల్డ్ కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు ఉంటారు, గోల్డ్ ట్రైనింగ్ కావాలి, గోల్డ్ నాలెడ్జ్ కావాలి, అవేర్నెస్ కావాలి, ఇవన్నీ ఒక రిక్వైర్మెంట్. రెండో రిక్వైర్మెంట్, మీకు బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి, బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్గా నడుపుకోవాలి, గవర్నమెంట్ లోన్స్ ఎలా తెచ్చుకోవాలి, ప్రైవేట్ లోన్సే అయినా ఆర్ అట్ ద సేమ్ టైం మీకు ఈక్విటీ పార్ట్నర్స్ కావాలా, మీకు ఇలాంటి కూడా ఎంక్వైరీస్ ఉన్నాయా, ఫ్యూచర్ ప్లానింగ్స్, దాంతోపాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఎక్స్క్లూజివ్గా, ప్లస్ పెట్టుబడి, ఇవన్నిటికీ కలుపుకొని ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇన్ఫర్మేటివ్ క్లాస్ అనమాట. సో దీనికోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉంటే తప్పకుండా నేను రిక్వెస్ట్ చేసేది మెసేజ్ పెట్టమని చెప్పేసి మీకు కావాల్సిన సహాయాన్ని మేము అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.